హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియోలో అసలు భలే ఉంటుంది చూడండి. వీడికి నేను పక్కే వేసా. స్వాములు సాప్ మీద పడుకుంటే వెళ్ళి సాప్ మీద పడుకుంటుందని చెప్పి ఒక క్లాత్ వేసా. వాడు అక్కడ పడుకోకుండా ఆ క్లాత్ని తీసుకెళ్ళి కొరకాలని చూస్తున్నాడు. ఏ రక్స్ ఏం చేస్తున్నావురా? మమ్మీ నువ్వు చూడకుండా ఉండాలని నేను ఇట్లా చేస్తున్నా, నిన్ను డైవర్ట్ చేయడానికి చూస్తుందా ఏమొకటి. ఎప్పుడు చూడు ఫోన్ పట్టుకొని వచ్చి వీడియో తీస్తూ ఉంటుంది నన్ను. టైం ఎంత ఇప్పుడు 11 అయింది, అయినా మా మమ్మీ నా కోసం వీడియో తీస్తుంది. చూడండి ఏం చేస్తుంది, చూస్తుందా? అర్జెంటుగా ఈ క్లాత్ తీసుకొని మంచం కిందకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఇట్లా పడుకోవాలా ఫ్రెండ్స్, తెలుసుకోండి ఎట్లా ఉండాలో. ఫస్ట్ దాని మీద కాము పడుకున్నట్టుగా కొంచెం పడుకోవాలా, తర్వాత కాలుతో లాక్కోవాలి. అప్పుడు మా మమ్మీ చూస్తుందో లేదో మళ్ళీ గమనించుకోవాలి. వేసింది, చూసేసింది మా మమ్మీ, నన్ను కొట్టేసింది కూడా. మరి పడుకోరా అని క్లాత్ వేస్తే లేకపోతే కొట్టరా? ఫ్రెండ్స్, నేనేం గట్టిగా కొట్టలేదు, ఊరకట్లాగా అన్నాను అంతే, భయపడతాడని. గట్టిగా కొట్టలేదులే, నన్ను ఊరకట్లాగా అంది అంతే వైపుతోటి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇట్లా తీసుకోవాలి, సైలెంట్గా ఉండాలి కాలు పెట్టి. తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆగి మళ్ళీ తీసుకోవాలన్నమాట క్లాత్. మై డాగ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ చెప్తున్నా, ఇదిగో ఎట్లాగా ప్లాన్ వేయాలా చూడండి. పక్కనే ఉన్న మా అన్న సాం పడుకొని ఉన్నాడు, కనీసం హెల్ప్ కూడా చేయడు. ఏం చేస్తాం? రక్స్ చైన్ ఇస్తారా? ఈ చైన్ ఒకటి వేస్తావు, నాకేం బరువుగా ఉంటుంది. తీయమ్మా తీయి. ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు. చైన్ ఉంటే తిరుగుతుంటే సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోదాం మంచం కింద. మా అమ్మ చూడట్లేదు, చూసేసింది నాయన, కొట్టుతుంది మళ్ళీ. ఏమేమో పడుకోదు, నన్ను ఏమన్నా ఏం చేస్తున్నా అని చూస్తూ ఉంటుంది. క్లాత్ వేసింది నాకే కదా, నేను తీసుకెళ్ళి మంచం కిందకి వెళ్ళి పడుకుంటా కదా, ఎందుకు నన్ను? రే, ఇక్కడి నుంచి కదిలేమంటే తన్నులు పడతాయి, ఇక్కడే పడుకో, లేకుంటే కాముగా వెళ్ళి మంచం కింద పడుకో. లేదు మమ్మీ, నాకు ఈ క్లాత్ కావాలా, మంచం కిందకి వెళ్ళి కొరికేసి అప్పుడు నిద్రపోవాలా నేను. మరి స్వాములు సాప్ మీద పడుకుంటున్నావు కదా, ఇక్కడ పడుకోవటానికి ఏమి? అబ్బే, సాప్ మీదే బాగుంటుంది. ఈ క్లాత్ తీసుకెళ్ళేసి కొరికి పడుకుంటా మంచం కింద. ఒరే ఒరే ఏంద్రా? చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ నన్ను ఇప్పుడు కొట్టేసిద్దంట. ఎందుకు వచ్చిన గొడవలే, వదిలేసేద్దాం దీన్ని. ఎందుకు తన్నులు తింటాం అనవసరంగా. అసలే టైం ఇప్పుడు 11 దాటిపోయింది. ఇంక నన్ను అయితే మా మమ్మీ వదిలిపెట్టదు. ఇప్పుడు అది తీసుకుంటే కొట్టిద్ది. నేను స్వామి వాళ్ళ సాప్ మీద పడుకుంటున్నానని నాకు క్లాత్ వేసింది, అయినా నేను విననుగా. ఓ అన్న స్వామి, నాకు కొంచెం ప్లేస్ ఇవ్వ, కొంచెం జరగవా, నేను పడుకుంటా ఇక్కడ. కొంచెం సేపు మసాజ్ చేసి నన్ను కూడా నీ పక్కన పడుకోబెట్టుకోవా, నేను మాలేసుకున్నా బాగుండేది. నాకు కూడా ప్లేస్ ఇచ్చేవాళ్ళు, నేను కూడా ఇక్కడ పడుకునేవాడిని. ఇప్పుడు చూడు. ఏంది రాక్షి, ఏమైంది? ఏంటి వచ్చావు? డాడీ, నువ్వు అసలు నాకు మాలేసుకున్న దగ్గర నుంచి మసాజ్ చేస్తున్నావా? నాకు మసాజే చేయట్లే, బిస్కెట్లు అయితే తెచ్చేస్తున్నావు. అసలు ఏం జరిగిందో తెలుసా డాడీ? నాకు రాత్రి నన్ను మమ్మీ పడుకోనివ్వకుండా ఆమె క్లాత్ ఒకటి ఇచ్చింది. ఆ క్లాత్ పడుకోవడానికే కదా, నాకే కదా, నన్ను పడుకోనివ్వకుండా కొరుకుతున్నానని చెప్పి అది చేసింది, కొట్టేసింది. డాడీ, నువ్వేమన్నా నిద్రపోతున్నావు, నన్ను కొట్టేసింది. అన్నస్వామి చూస్తా కూడా గమ్ముకున్నాడు. ఏరా రాక్షిగా, నేను కొట్టానంటారా నిన్ను? అసలుకి పడుకోరా దాని మీద అని చెప్పా, పాప కింద చల్లగా ఉంది అని. అది తప్పు అయిపోయిందా? లేదు డాడీ, నన్ను రాత్రి కొట్టేసింది, తిట్టేసింది మమ్మీ, ఎన్ని చేసేసిందో. నువ్వేమో నిద్రపోతున్నావు. నాకు ఇప్పుడేమో బిస్కెట్లు తెచ్చిస్తావా? ఆకలి అవుతుంది, తింటాను, తినేసి మళ్ళీ పడుకుంటానులే.
ఇంక చాలే డాడీ, వెళ్ళి బిస్కెట్లు పెట్టుకో, నేను తింటాను. సర్లే రా పెడతాను. ఏ డాడీ నాకు బిస్కెట్లు పెడుతున్నాడు. పద డాడీ పద, వెళ్దాం పద.